ఏమండో ధర్నాలో బిజీ అయిపోయి ఇంట్లో ఏం కూర వస్తుందనో కూడా గుర్తుంటుందండి. అదేనండి, గత వారం రోజుల నుంచి కాయగూరలు తప్ప ఇంకేమీ తింటలేదు. అయితే నీసు మాంసాలు ఏమైనా పెడదామని చేపలు తెద్దాం అనుకునేటప్పటికి అయితే మన బోట్లు కూడా ఏం రావట్లేదన్నమాట. అందులోకి మనం సముద్ర వేటకి వెళ్ళిన తర్వాత ఏం పడలేదని చెప్పి వచ్చాం కదండి. మనం గోదావరి పక్కన నడిచి వచ్చేస్తుంటే మా ఫ్రెండ్ ఆడుతున్నాడు. ఆయన చూసింది ఆడికి 6 చేపలు ఎన్నో పడ్డాయి సుమారు. అది చూసి చూడగానే మన ఇంటికి వెళ్ళిపోయి వెంటనే డొక్కు కట్టుకుని వచ్చేసానండి. అదేనండి, మైదా పిండి డొక్కులు వేసి ఆడుతాం కదా అది. ఆయన చూసి వెంటనే నేను వేస్తుంటే సుమారు 10 నిమిషాలు వేసానండి, పడలేదు. అయితే ఏంటి మన చేతికి చేపలు పడవేమో ఈ రోజుకని చెప్పేసి మా మేనల్లుడు వచ్చాడండి. ఆడి చేతికి ఇచ్చి మైదా పిండి నేను నా చేతులతో సొయ్యాన కలిపి ఆడికి ఇచ్చానమాట. వెంటనే ఆడు వేసి వేయగానే ఒక 2 నిమిషాల్లోనే వెంటనే చేప వచ్చిందండి. వెంటనే చూసారా, అదిగోండి లాగేస్తున్నాడు, వచ్చిందండి. సుమారు భలే ఉందండి. ఒక 5 అంగుళాలు ఎంత ఉంటుంది చేప, అది పొడుగ్గాన కడి చేపలు పడుతున్నాయి అన్నమాట. అలాగా 4, 5 పడ్డాయండి. అలాగ ఉండగా ఉండగా ఒక అరగంటలోనే మనకి 6, 7 చేపలు పడ్డాయండి. అందులోకి ఆ పక్కనోడికి ఏం పట్టలేదని చెప్పేసి మన పక్కకి వచ్చేస్తున్నాడు అనమాట. అందులోకి మళ్ళీ ఇంకో చేప పడిపోయింది అనమాట. అంటే ఇది 7వ చేప. వెంటనే అది తీసుకొని మన డక్కులు అక్కడ ఉన్న దగ్గర ఉన్న డక్కులు వేసుకుని వెంటనే ఇంటికి పట్టుకొచ్చానండి. అంటే లైవ్ ప్రత్యేకంగా చూపిద్దాం మా ఆవిడకి అని చెప్పేసి లెక్క పెడితే 7 చేపలు వచ్చాయండి. ఆ వెంటనే నాకు 7 చేపల కథ గుర్తొచ్చింది అనమాట. ఇప్పటికీ అర్థమవుదు నాకు ఆ 7వ చేప ఎందుకు అనలేదని. మరి వీడు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అప్పటిదాకా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను.